నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు। అంతకుముందు చంద్రబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గౌతమి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు। అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు। తిరుమల పెద్ద జియర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు। చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు। సీఎంను చూసేందుకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు। గణ గణ గణమని బడి గంటలు మ్రోగాయి। విద్యార్థులు బ్యాగులు భుజాన వేసుకుని ఆనందంగా బడిలోకి అడుగులు వేశారు। వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు। విద్యార్థులు పాఠశాలల ఆవరణలోని సరస్వతి విగ్రహానికి నమస్కరించి ముందుకు కదిలారు। రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది। జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 2301 పాఠశాలలు ఉండగా 661 ప్రైవేటు పాఠశాలలున్నాయి। కొత్త విద్యా సంవత్సరం కొత్త తరగతి కావడంతో విద్యార్థుల ముఖాలు వెల్లివిరిశాయి। తమకు కేటాయించిన తరగతి గదుల్లో కూర్చొని నూతన పాఠ్య పుస్తకాలను తెరిచి ఆనందంగా పేజీలను తిప్పుతూ కనిపించారు। గత ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక కింద పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, బెల్ట్, బ్యాగ్లను అందించింది। ప్రస్తుతం ఏర్పడిన నూతన ప్రభుత్వం విద్యా కానుక పేరును స్టూడెంట్ కిట్ గా మార్చి విద్యార్థులకు మెటీరియల్ అందించింది। అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించింది। అంత నాప ఏముంది ఇంకా ఇక్కడ మనం ఎందుకు రండి రండమ్మా
మనందరికీ విద్యా కానుక బుక్స్ నిన్న తీసుకురావడం జరిగింది. చిన్న క్లాసులు కొంచెం కొరవున్నాయి, అవి ఈరోజు తీసుకొస్తాము. అందరూ రాని వాళ్ళకు కూడా మేడమ్స్ అందరూ కాల్ చేసి వాళ్ళని పిలిపించి మ్యాక్సిమం ఈరోజు వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే మిగిలినటువంటివి కూడా నిన్న వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఆ మిగిలిన క్లాసులు కూడా తీసుకొస్తారు. మధ్యాహ్నంకి 3rd, 4th, 5th వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎలాగో ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే మళ్ళీ యూనిఫామ్ కూడా వచ్చున్నది మీకు. ఆ యూనిఫామ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బ్యాగ్స్ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మరి ఎక్కువ బుక్స్ పెట్టి అవి తెగిపోయినాయి ఇలాంటి మాటలు రాకుండా జాగ్రత్తగా వాడుకోండి. బుక్స్ ఆల్రెడీ మీ దగ్గర బ్యాగ్ ఉంటే అదే వాడండి, కొత్త బ్యాగ్ పక్కన పెట్టుకొని. ఆ బ్యాగ్ ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు దీన్ని యూజ్ చేసుకుందరు. అందరూ క్లాసులో డిసిప్లిన్తో ఉండాలి. ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోండి. ఈరోజు అంటే 8th వాళ్ళు 8thలో, 9th వాళ్ళు 9thలో, 9th వాళ్ళు 10thకి వెళ్ళిపోతారు. 9th 2 సెక్షన్లు, 10th ఏబీలకి వెళ్ళిపోతారు. సార్ మేడమ్స్ అదొకరు చూడండి. గన్నవరం మండలం కేసరిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ ఊహించినట్లుగానే ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించింది. మనం చూసిపడి నుంచి విప్పంగా వీక్షించబోతున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు నిలువెత్తు న్యాయానికి నిలువుటద్దల్లాగా భాసిల్లేటువంటి స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారనేత ఇంత పెద్ద పండుగ పూర్తిగా అభినందనలతోటి కరతాళు కింజారపు అచ్చెన్నాయుడు గారు, సుపార్థ సారథి గారు ఈ వైపు మీరు చూడొచ్చు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లో జన్మించిన స్వామి విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రభుత్వ వైద్యుడిగా కొనసాగుతున్న ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2009 సార్వత్రిక ఎన్నికలలో దమచర్ల కుటుంబం సహకారంతో కొండేపి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేశారు.
హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిన ఆయన మాత్రం గెలుపొందారు. వైసీపీ అరాచకాలపై ఇటు క్షేత్రస్థాయిలోనూ పార్టీ విప్గా అటు అసెంబ్లీలోనూ పోరు సాగించారు. ఈసారి విజయం సాధిస్తే మంత్రివర్గంలో చోటు ఖాయమన్న ప్రచారం ఉంది. అందుకు అనుగుణంగానే మంత్రి ఆదిమూలపు సురేష్పై భారీ విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. గౌరవనీయ డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గొట్టిపాటి రవికుమార్ 10 నవంబర్ 1974లో జన్మించారు. గుంటూరులో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన 2009లో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గొట్టిపాటి రవికుమార్ 2024లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణిం హనిమిరెడ్డిపై 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గౌరవనీయ గొట్టిపాటి రవికుమార్ గారు గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనలకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లకు వేతనంతో కూడిన పని భద్రత కల్పించాలని లైసెన్స్ సర్వేయర్ల యూనియన్ నాయకులు విజయ్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో లైసెన్స్ సర్వేయర్ల సమావేశం నిర్వహించారు. 2014 సంవత్సరం నుండి లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇచ్చి మండలాల్లో లైసెన్స్ సర్వేయర్లుగా వినియోగించుకుంటుందన్నారు. జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లు అందరూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ఫైలు నడిపించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందన్నారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జమ్మలమరుగు బహిరంగ సభ సాక్షిగా లైసెన్స్ సర్వేయర్లను గుర్తింపు తీసుకువచ్చి వారికి పని భద్రత, జీతం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ ఐదేళ్లు కూడా కాలయాపన చేసి పట్టించుకోలేదని తెలిపారు. మా కుటుంబాలు చిన్న భిన్నంగా మారాయని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత 15 సంవత్సరాల నుండి లైసెన్సులు సర్వేయర్లుగా పనిచేస్తున్న మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సర్వేయర్లు చిరంజీవి, వెంకటరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా చేత చాకరీ చేయించుకున్నారు డిపార్ట్మెంట్లో. 10-12 ఏళ్ల నుంచి మేము ఉన్నాము. మేము కూడా కార్మికులమే. కార్మికుల పరిస్థితుల్లోనే మేము అక్కడ పనిచేసాము. డిపార్ట్మెంట్లో జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్ల మీద, మండలంలో ఎంఆర్ఓ గారి ఆర్డర్ మీద మేము మండల ఆఫీసులో సర్వేర్ కింద అసిస్టెంట్గా పనిచేసాము. కానీ మాకు ఉద్యోగ భద్రతతో మాకు ఇవ్వండి, ఉద్యోగ భద్రతతో మాకు జీతం ఇచ్చి మా జీవితాన్ని ఆదుకొని మాకు పని కల్పించండి, అలా పని ఇప్పించండి. కానీ మేము ఇలా వర్క్ బేస్డ్ మీద వెళ్ళి చేసుకుంటా ఉంటే మాకు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. మమ్మల్ని ఇంకా కించపరిచే పరిస్థితికి వస్తుంది. అలా కించపరిచే పరిస్థితి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ మీదే తప్పు పడుతుంది తప్పితే వేరే కాదు. కానీ ఆ డిపార్ట్మెంట్ మమ్మల్నే తప్పులోనం చేస్తుంది. మాకు ఇంత అవసరం లేదు కదా. మేము మీకు ఇప్పుడు మేము మీలో పని చేస్తున్నాము, కానీ మమ్మల్ని మీరు అలా చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదు కదా. మా పనిని కూడా గుర్తించి మాకు ఉపాధి కల్పించడం అనే కదా మేము చెప్పింది, కానీ చేయలేదు. కానీ గత ప్రభుత్వం మీరు అసలు టీడీపీ కార్యకర్తలు అన్న ఉద్దేశంతోనే మీరు ఇప్పుడు దాకా ఇట్లా ఉన్నారని మమ్మల్ని హేళన చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కనీసం డిపార్ట్మెంట్ తరపున మా సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ అదే మాట ఎదురైతే మేము ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? మా పరిస్థితులు ఏంది? ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మేము నలిగిపోతున్నాం, ఒంటరి పోరాటం చేస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా ఎందుకు మాకు సహకరించలేదో ఆ టైంలో మాకైతే తెలీదు. చాలామందిని కాళ్ళు పట్టుకొని మరీ అడిగాం, కానీ ఒక్కరు కూడా కనికరించలేదు. ఇప్పుడైనా సరే మా కష్టాన్ని, మేము చేసిన పనిని గుర్తించి మాకు ఉపాధి కల్పించి 3000 మంది బతుకులు బాగు చేయండి. మిమ్మల్ని కోరుకునేది ఇదే. మా దగ్గర ఎటువంటి అధికారికంగా అడగటానికి ఏమీ లేకపోయినా మేము డిపార్ట్మెంట్లో పనిచేసాము. ఆ పనిని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి 3000 కుటుంబాలకి భరోసానివ్వండి. ఈ కుటుంబాలు బాగుంటాయి, ఈ 3000 కుటుంబాలు బాగుంటే వాళ్ళ పిల్లలు నవ్వుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ద్వారా మంచి భవిష్యత్తుని ఎన్నుకుంటారు. దాని ద్వారా మీరు పునాదులు వేసిన వాళ్ళు అవుతారు, సమాజానికి మంచి సహాయం కూడా వీళ్ళు అందించిన వాళ్ళు అవుతారని మీకు సవినయంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ దయచేసి మమ్మల్ని గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి. ఇదే మిమ్మల్ని కోరుకునేది. 2004లో మాకు లైసెన్సులు ఇచ్చారు. అప్పటి నుంచి మాకు జీతభత్యాలు ఏం లేకుండా గవర్నమెంట్ సేవలన్నీ వాడుకుంటూ ఉన్నారు. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం. ఇక మా సోదరుడు అజయ్ గారు, చిరంజీవి గారు చెప్పారు. మేము కోరేది ఏంటంటే టీడీపీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో మా ఉనికిని ప్రశ్నార్థంగా మార్చారు. మేము ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు. గతంలో ఏదో కొంత ఉనికన్నా ఉంది, ప్రస్తుతానికి ఉన్నామనే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించి మళ్ళీ అతను తీసుకొచ్చిన ఈ వ్యవస్థని మళ్ళీ ఆయనే సంరక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుండే పాఠశాలల ప్రగతిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరం గురువారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లకు పలు సూచనలు చేశారు. మండల స్టాక్ పాయింట్ల నుండి స్టూడెంట్ కిట్లు అన్ని పాఠశాలలకు చేరుకున్నాయని, పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో విద్యార్థులకు కిట్లు అందించాలని తెలిపారు.
రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల ప్రకారంగా గౌరవనీయులు కలెక్టర్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన విద్యా సంవత్సరాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం కోసం గాను మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆల్ డివైఓస్ అండ్ ఎంఈఓస్, ఆల్ హెచ్ఎంస్ అండ్ స్టాఫ్, అదేవిధంగా ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా మా విద్యాశాఖ అందరం కూడా ఆనందోత్సవంలో ముందడుగు ఈ ఇయర్లో మనం ముందడుగు వేసే సందర్భంగా అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ చక్కగా మనం 24-25 విద్యా సంవత్సరానికి మన విద్యార్థులకి ప్రతి ఒక్క స్కూలు ఉన్నైకి ఆహ్వానించే విధంగా చూసినట్టయితే మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా కమిషనర్ గారు మనకి ముందుగానే ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూసినట్టయితే బిలో 5 years ఏజ్, ఒక 5 years ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఎక్కడా కూడా అడ్మిషన్ లేకుండా ఏ ఒక్క విద్యార్థి అన్ని రెడీ పెట్టి ఉంచాము. స్టూడెంట్ టీచర్స్ అంత హ్యాపీగా ముందుగా మళ్ళీ మనం విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అనే విషయంలో చూసినట్టయితే మనకి లిప్పు అంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే క్లాసులు స్టార్ట్ చేయమని ఇచ్చినటువంటి ఆదేశాలు మీకు ఈ విధంగా అందించడం జరుగుతుంది. అంటే మనకి ముందుగా మనకి ప్రిపరేషన్ అనేది ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ఆ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం, సెకండ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ లెవెల్లో చూడడం, అలా ప్రతి ఒక్క క్లాస్ వైజ్ చూసినట్టయితే లోయర్ క్లాస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళని సిద్ధపరిచే సమయం ఇచ్చారు. మరి మనకి ఇచ్చినటువంటి టైం టేబుల్ ఈ షెడ్యూల్ ప్రకారంగా చూసినట్టయితే ఈరోజు ప్రారంభించినప్పటికీ కూడా మరి 18వ తేదీ కల్లా మనకి ఉన్నటువంటి అన్నీ కూడా కిందికి పంపించాలి. మన పాయింట్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా స్కూల్ పార్టీకి అందించడం కార్యక్రమం తీసుకున్నాం. అలాగే 22-23 తేదీల కల్లా మనకి స్టేట్ లెవెల్లో ఆల్ ఐటమ్స్ మనకు అందించగలమని తెలియజేశారు. కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా మనం విద్యా సంవత్సరానికి అవసరమైనటువంటి ప్రొవిజన్స్ స్టూడెంట్స్కి అందించడంలోనూ, ఆ విద్యార్థిని తల్లిదండ్రులని ప్రోత్సహించడంలోనూ, అదేవిధంగా స్కూల్స్ ఓపెనింగ్ అయిన వెంటనే పేరెంట్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, పేరెంట్స్ అందరి ద్వారా కూడా మనకి వచ్చినటువంటి గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్రైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, శ్రీ వెంకటేశ్వర స్వామియే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమన్నారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. ఉదయం నిద్ర లేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత ఇది చాలా ఎలక్షన్ చూసాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్నంత వరకు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు, అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం.
అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళేవారు. అదే నా జీవిత ప్రారంభం. కొత్తవారికి అగ్రతాంబూలం ఇస్తూ 24 మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంత్రుల జాబితా విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కగా పలువురు సీనియర్లకు నిరాశ మిగిలింది. మంత్రివర్గంలో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా రాజుకి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు. 1 స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించగా 3 మహిళలకు చోటు లభించింది. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనారిటీల నుంచి మరొకరికి, వయసుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం కల్పించారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంతాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, పి నారాయణ, బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యం ఇచ్చారు. కోనిదాల పవన్ కళ్యాణ్ గారు,
నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొత్తంగా జాబితాను పరిశీలిస్తే 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వారిలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. పయ్యావుల కేసు, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగల్పూడి అనిత, నాదెళ్ల మనోహర్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి 8 మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫారూక్, ఆనం నారాయణ రెడ్డిలు కొలుసు పార్థసారథి గతంలో మంత్రులుగా చేశారు. యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర వంటి పలువురు సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది. యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, మానసిక వికాసానికి యోగా దోహదపడుతుందని పతంజలి యోగా శిక్షకులు సీనియర్ డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు. వేసవి సెలవులలో భాగంగా గత 40 రోజులుగా నిర్వహిస్తున్న యోగా శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రకేశ్వరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మారెడ్డి అంజిరెడ్డి, డీన్ డాక్టర్ డి వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏడుకొండలరావు పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులను అభినందించారు. యోగా ద్వారా అనేక రోగాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నామని డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు. యోగా చేస్తున్న వారికి యోగాకు ముందు షుగర్ టెస్ట్, యోగా చేసిన తర్వాత షుగర్ టెస్ట్ నిర్వహించి యోగా చేసిన అనంతరం షుగర్ లెవెల్స్ తగ్గినట్లు నిర్ధారించారు. ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు.
కాబట్టి దీనికి పైసా ఖర్చు లేదు. పొద్దున్నే పరగడుపున కొంతసేపు ప్రాణాయామాలు యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళ కార్యక్రమం ఏంటి? ఇది చిన్నపిల్లలకు యోగా ప్రోగ్రాం పెట్టాం, సెలవుల్లో అయిపోయింది. వాళ్ళ స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి ఈ రోజున వ్యాలెంటరీ ఫంక్షన్ చేసి వాళ్ళు చేస్తే వాళ్ళందరూ ఇంత బాగా నేర్చుకున్నారు, డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. కాబట్టి మీరంతా చూశారు, చాలా సంతోషం. మీరంతా ఇట్లా యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఆనందంగా 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాతోటి మిడిల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఏడుకొండరావు ఆలపాటి ఏడుకొండరావు గారు, ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన ఇచ్చారు. రెండో ఆయన మారెడ్డి అంజిరెడ్డి గారు చెప్పని ఆయన వైస్ ఛాన్సలర్ ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, వారు కూడా చూడటానికి వచ్చారు. వారితోటి వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకొక ఆయన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గారు, ఆయన కూడా రాష్ట్రంలో. వీరంతా వచ్చి విశ్వాసానికి సునకాలు ప్రతీకలు. 2 బిస్కెట్లు పడేస్తే మనిషి పట్ల అవి చూపించే అచంచల ప్రేమ అంతా ఇంతా కాదు. విశ్వాసం చూపించడంలో సునకాలకు మించిన వారు ఇంకెవరూ లేరని చెప్పాలి. సాధారణంగా చాలామంది వీధి కుక్కల్ని చిరాగ్గా చూస్తారు. వాటిని కసురుకోవడం, కొట్టడం చేస్తుంటారు. ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్న చెక్క వెంకటేశ్వరరావు హోల్సేల్ రీటైల్ వ్యాపారి. 4:30 గంటలకి ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై వాకింగ్ చేస్తుంటారు. కట్టపై ఉండే 5-6 సునకాలకు బిస్కెట్లు వేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఆ సునకాలకు బిస్కెట్లు వేయడం వల్ల వాకింగ్కు చెక్క వెంకటేశ్వర్లు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడడం ఆ కుక్కలకు అలవాటైపోయింది. ప్రతిరోజు వాటికి 5-6 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి వేస్తూ ఉండడంతో ఆయన పట్ల ఆ కుక్కలకు అవ్యాజనమైన ప్రేమ పెరిగింది. వాకింగ్ చేసి ఆసనాలు వేసేటప్పుడు ఆయన చుట్టూ చేరి అత్యంత ప్రేమ బలకబోస్తాయి. సాధారణంగా వీధి కుక్కలను దగ్గరకు రానివరు కొంతమంది. కానీ చెక్క వెంకటేశ్వర్లు మాత్రం ప్రతినిత్యం వాటికి ఆహారం ఇస్తూ వాటికి ప్రేమను పంచుతున్నాడు. సాధారణంగా ఇళ్లల్లో కుక్కలను అంత ప్రేమగా చూసే వాళ్ళని చూసాం. కానీ చెక్క వెంకటేశ్వర్లు మాత్రం రంగారాయుడు చెరువు కట్టపై ఉన్న కుక్కలకు బిస్కెట్లు వేసి వాటి ప్రాణాలు నిలుపుతున్నాడు. ప్రతిరోజు వాటికి ప్రేమను పంచుతున్నాడు. బాబు ఏయ్ ఓ బయటి బా తిన్నావు కదా మళ్ళీ వచ్చాను కూడా బయటికి కొడతాను లోపల మూడు వచ్చావా. కొండపి పొగాకు వేలం కేంద్రంలో జరిగిన వేలంలో పొగాకు కిలో 331 రూపాయలు చొప్పున ధర లభించింది. మిగతా అన్ని పొగాకు కేంద్రాల్లో 330 రూపాయలు చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఎస్బీఎస్సీ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 4752 బేళ్లు తీసుకురాగా అందులో 4321 బేళ్లు కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 5179 బేళ్లు రాగా అందులో 4543 బేళ్లను కొనుగోలు చేశారు. ఒంగోలు 1వ వేలం కేంద్రంలో కూనంనేని వారి పాలెం నుంచి 1154 బేళ్లను వేలంలో నిలుపగా 1072 బేళ్లు కొనుగోలు చేశారు. వేలంలో గరిష్ట ధర 330 రూపాయలు, కనిష్ట ధర 205 రూపాయలు, సరాసరి ధర 298 రూపాయల 10 పైసలు లభించింది. వేలంలో 30 కంపెనీలు పాల్గొన్నాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో మనం కోరుకున్నవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.